జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ రోజు మీ అందరి ఆవేశం చూస్తా ఉంటే ఎన్నికలు అయిపోయినాయి టిఆర్ఎస్ గెలిచింది బల్దియా మీద గులాబీ జెండా ఎగిరింది అన్న చందాన అద్భుతంగా ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిసారిగా 30 సంవత్సరాల తర్వాత ఎర్రటి ఎండాకాలంలో కూడా కరెంటు కోతలు లేని ఎండాకాలాన్ని తిరిగి హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా తెలుసు మల్కాజ్గిరిలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ మహానగరంలో స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి 340 కోట్ల రూపాయలతో ఇంటింటికి మంచినీళ్ళ నల్లా ద్వారా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికి తెలుసు ఆ పనులు జరుగుతున్నాయి చాలా చోట్ల తవ్వకాలు కూడా జరుగుతూ ఉన్నాయి కొంత ఇబ్బంది కూడా ఉన్నది అది కూడా మాకు తెలుసు దాంతో పాటుగా చాలా మంది ఈ ఏఓసి గేట్ల విషయం వాళ్ళు గేట్లు బంద్ చేస్తామంటే చాలా మంది భయపడుతున్నారు ఆ రోడ్డు మూసేస్తారేమో భయపడుతున్నారు మీరు ఎవ్వరు భయపడద్దు తప్పకుండా మన ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్ గారు రక్షణ మంత్రితో మాట్లాడుతూ ఉన్నారు సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉండే టీఆర్ఎస్ కూడా తప్ప మిగతా వాళ్ళకు ఉండదన్న విషయం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ